హలో గైస్, నా పేరు మైత్ర వెంకట. మై ఛానల్ ఇప్పుడు కేవలం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా ఈ నేను థర్డ్ డేది వీడియో చేయలేదు. అంటే ఐ మీన్ అగ్ని పరీక్ష డే 3 ఉంటుంది కదా, అది నేను చేయలేదు. అంటే దానికి రీజన్ నేను అప్పుడు చూడటం అవ్వలేదు నాకు. నిన్న చూడాలి, నిన్న బట్ వేరే వర్క్ ఉండడం వల్ల బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది, అవ్వలేదు. సో అందుకే మళ్ళీ ఇవాళ అది ఇది చూశాను. సో ఇవాళ ఏంటంటే డే 3 అండ్ డే 4 2 రోజులు, అటు ఆడిషన్స్ ఇటు అగ్ని పరీక్ష డేర్లు 2 ఎపిసోడ్లు ఏవైతే ఉన్నాయో ఈ 2 ఎపిసోడ్లు కలిపి ఒకటేసారి మాట్లాడేసుకుందాం, 2 ఎపిసోడ్ల గురించి కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థర్డ్ డేది చూస్తుంటే నాకు ఒకటే అనిపించింది, ఇది బిగ్ బాస్ అగ్ని పరీక్ష షో అన్నారు కదండి, బట్ అక్కడ చూస్తుంటే ఇది బిగ్ బాస్ పుషప్ పరీక్ష షో లాగా ఉంది యాక్చువల్గా. వస్తున్నారు, పుషప్లు కొడుతున్నారు, వెళ్తున్నారు, వస్తున్నారు, పుషప్లు కొడుతున్నారు, వెళ్తున్నారు. ఫిజికల్లీ ఫిట్ అనడం, ఏం చేస్తామంటే పుషప్ అనడం. అంటే ఓకే, అది కూడా కష్టమే, చాలా కాంప్లికేటెడ్ థింగ్, మనం కాదనలేం. కానీ బట్ ఏమో నీ వెనక ఏమైనా ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, వాటితో ఏమైనా చేస్తావంటే ఐ విల్ డూ పుషప్స్. నాట్ విత్ యువర్ ప్రాపర్టీసా, వెనక ఉన్న ప్రాపర్టీస్తో చేయమన్నారు అక్కడ పుషప్స్. నో, ఏం వాడను నేను, నాకు పుషప్స్ వచ్చి అయ్యే చేస్తాను. అంటే దే ఆర్ లుకింగ్ గుడ్, దే ఆర్ లుకింగ్ ఫిట్, బట్ ఏదో పుషప్స్ తప్ప ఇంకేం చేయట్లేదు. అది ఆ డ్రమ్ ఎత్తాడు, అది డ్రమ్ ఎత్తమంటే, బట్ లేదంటే ఇంకా ఆయన కూడా ఇంకా అది చెప్తున్నాను కదా, మొత్తం ఇంకా పుషప్స్ బ్యాచ్ మొత్తం అంతా కూడా. సో మనకి ఈసారి ఏంటంటే లాస్ట్ సీజన్ ఫ్లాప్ అయింది కాబట్టి ఈ సీజన్ ఎలాగైనా సరే పుషప్ చేయాలని చూస్తున్నారు బీబీ టీమ్. అందుకని పుషప్లు చేసేటోళ్ళని పట్టుకొచ్చినట్టున్నారు. వీళ్ళు పుషప్లు చేస్తే షో పుషప్ అవ్వదు, అది మీరు గుర్తించాలి. మీరు చేయాల్సిందల్లా మంచి టాస్కులు పెట్టడం, వాళ్ళని ముంచే టాస్కులు పెట్టడం, అంతే. అది కనుక మీరు పెట్టారంటే సెట్. సరే ఓకే, ఒక్కొక్కరి కోసం త్వరగా మాట్లాడేసుకుందాం. సో ఫస్ట్ కళ్యాణ్ వచ్చాడు, సోల్జర్ అని చెప్పి. సో ఒకటి ఆయన ఎంటర్టైన్ చేశాడు, ఎంటర్టైనింగ్ అనిపించాడు, పర్సన్ బాగా అనిపించాడు. ఇంకా నయం అన్నా, నేను సోల్జర్ అన్న, ఒక సోల్జర్ ఒక జవాను బిగ్ బాస్ హౌస్లో ఉండకూడదా అన్న, ఒక జవాను కేవలం బోర్డర్లోనే ఉండాలా అన్న, ఎందుకన్నా అంత బిగ్ బాస్లో కూడా పంపించండి అన్నా. నన్ను అట్లేం అడగలేదు. గుడ్, దట్స్ హ్యాపీ ఫర్ దట్. సో ఎంటర్టైనింగ్ ఉన్నాడు, నైస్. సో ఇద్దరు గ్రీన్ ఇచ్చారు, నవదీప్ అండ్ బిందు గ్రీన్ ఇచ్చారు, అభిజిత్ రెడ్ ఇచ్చాడు. ఓకే, సో అంటే ఫర్దర్గా వెళ్ళాలి అన్నట్టుగా ఇచ్చారు అనమాట. సో నెక్స్ట్ అలేఖ్య, క్లాస్ పాప. సో అంతేం అనిపించలేదు. ఆ ఉన్న కాసేపు కూడా ఓకే సో అన్నట్టే అనిపించారు. అంటే యూనో ఆవిడ బిగ్ బాస్కి ఫిట్ అవుతుందా అంటే యాక్చువల్గా అవ్వదు. కానీ ఇంతకుముందు సీజన్లో కూడా ఇలాంటి అన్ఫిట్ క్యాండిడేట్లు తెచ్చారు కదా. సో అలాంటప్పుడు వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మరి వీళ్ళు వచ్చారు, మరి ఈవిడ ఎందుకు రాకూడదు అనే క్వశ్చన్ వస్తుంది. అలా రావడం వల్ల ఏంటంటే ఇంకా ఫిట్టా అన్ఫిట్టా అనేది డజన్ మ్యాటర్. ఇంకా ఇప్పుడు మనం మాట్లాడుకొని వేస్ట్. బట్ ఇప్పుడు ఆవిడ కనబడిన విధానానికి అయితే మాత్రం ఆవిడైతే అంత పర్ఫెక్ట్ అయితే కాదు బిగ్ బాస్ షోకి అయితే. సో అది పాయింట్. సో బిగ్ బాస్ హౌస్లో బేసిక్గా నిన్న ఎక్కడో నేను ఒక కామెంట్ చదివాను, ఏమనంటే ఇప్పుడు బేసిక్గా ఈ పర్సనాలిటీతో ఈ బిహేవియర్తో బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడం కరెక్ట్ కాదు అనేది జడ్జెస్ ఒపీనియన్. అయితే అది కరెక్ట్ కాదు. ఎందుకు అంటే బిగ్ బాస్కి ప్రపంచంలోని ఏ పర్సనాలిటీ అయినా, ఏ క్యారెక్టరైజేషన్ అయినా, ఏ థాట్ ప్రాసెస్ అయినా, ఎలాంటి బిహేవియర్ అయినా సరే వ్యాలిడే. ఎందుకంటే ఇలాంటి బిహేవియర్తో ఆ పర్సన్ అక్కడ ఎలా ఉంటాడు అండ్ ఆ పర్సన్తో మిగతా వాళ్ళు ఎలా ఉంటారు అనేదే కదా బిగ్ బాస్ షో అనేది కొంతమంది చెప్తున్నమాట. బట్ యాక్చువల్గా అది కూడా కాదు. బిగ్ బాస్ అనే దానికి ఒక స్టాండర్డ్స్ ఉన్నాయి, కొన్ని స్టాండర్డ్స్ సెట్ అయిపోయాయి. యాక్చువల్గా అందులో ఒక స్టాండర్డ్ని వాళ్ళే అవాయిడ్ చేస్తారు. స్టాండర్డ్ నెంబర్ 1 ఏంటంటే బిగ్ బాస్ అనేది అసలు మొదలైంది ఎలాగా, ఒక సెలబ్రిటీని మీరు బేసిక్గా టీవీ షోలోనో లేదంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోనో లేదంటే వెండి తెర మీదో 70mm స్క్రీన్ మీదో ఏదో ఒక దగ్గర మీరు చూసినప్పుడు, అంటే టీవీస్లో సీరియల్స్లో కావచ్చు, వేరెవర్ మీరు చూశారు వాళ్ళని, మీకు బాగా పరిచయం ఉన్న మొహాలు, కానీ వాళ్ళని మీరు ఎలా చూశారు, ఒక నటులుగా చూశారు, ఒక ఒక పర్ఫార్మర్స్గా చూశారు, అంతే. మీకు వాళ్ళు రియల్గా ఎలా ఉంటారనేది మీకు తెలీదు. ఓకే, ఇప్పుడు సీజన్ 1 తీసుకోండి, శివబాలాజీ అనే వ్యక్తిని మీరు చందమామ అనే సినిమాలో ఒక యాక్టర్గా చూశారు, మిగతా సినిమాల్లో అతను ఒక యాక్టర్గా చూశారు, బట్ అతను రియల్గా ఎలా ఉంటాడు? చందమామ సినిమాలో అతను నవదీప్ గారి మీద అరిచాడు అంటే అది పాత్ర కోసం, బట్ రియల్ లైఫ్లో అలా అరుస్తాడా లేదా అంటే అరుస్తాడు. ఆయన కోపం ఎక్కువ.
అది మనం చూసాం. సో, రియల్ లైఫ్‌లో ఎలా ఉంటారనేది ఒక ఒక ఆల్రెడీ పరిచయం ఉన్న పీపుల్ మనకి నటులుగా గానీ, అది స టీవీలో గావచ్చు, లేదంటే వెండితెర మీద గావచ్చు, యాంకర్స్‌గా గానీ, సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన వాళ్ళు గానీ, వీళ్ళందరూ కూడా మనకి ఇలా తెలుసు గదా! యాస్ ఎ పెర్ఫార్మర్స్‌గా తెలుసు. యాస్ ఎన్ యాక్టర్స్‌గా తెలుసు. బట్ వాళ్ళ రియాలిటీ ఏంటి? అదర్ థాన్ యాక్టింగ్. యాక్టింగ్ చేయకుండా ఉన్నప్పుడు వాళ్ళేంటి? అది చెప్పడం కోసం 'బిగ్ బాస్' షో అనే కాన్సెప్ట్‌తో మొదలైంది. ఇప్పుడు దాన్ని గబ్బులేపారు. అది వేరే విషయం. లీవ్ ఇట్. అది ఎందుకంటే కామనర్స్‌కి కూడా ఛాన్స్ ఇవ్వాలి. సంథింగ్ సో సో అని చెప్పి ఏదో చెప్తున్నారు వాళ్ళు. బట్ యాక్చువల్‌గా ద రియాలిటీ ఈస్ దిస్. ఇప్పుడు 'శివాజీ' గారున్నారు. యాక్టర్‌గా ఆయన్ని చూసాం మనం. ఆయన 'బిగ్ బాస్' హౌస్‌లో ఎలా ఉంటారు రియాలిటీలో. 'అమర్‌దీప్' ఉన్నాడు. 'పల్లవి ప్రశాంత్' కూడా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కాబట్టి ఆ రైతు బిడ్డ అది కొంచెం పక్కన పెట్టేస్తే యాస్ ఎన్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఈయన అడుక్కుంటాడు. 'బిగ్ బాస్' హౌస్‌లో కూడా ఏం చేస్తాడు అనే క్వెషన్ ఉంటది కదా! అంటే యాస్ ఎన్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా నన్ను 'బిగ్ బాస్‌లో పంపించండి' అని చెప్పి అడుక్కుంటా ఉంటాడు కదా! సో, 'బిగ్ బాస్' హౌస్‌లోకి ఎళ్ళాక ఏం చేస్తాడు? సో, ఇట్లాంటివి ఉంటాయి. అలాగే 'శోభ' కావచ్చు. 'శోభ' బేసిక్‌గా 'మోనిత' కింద చాలా విలన్ క్యారెక్టర్ చేసింది 'కార్తీక దీపంలో'. మరి ఆవిడ రియల్ లైఫ్‌లో చాలా మంచి పర్సన్ అని వ్లాగ్స్‌లో పేరుంది. మరి ఆవిడ ఏంటి ఇక్కడ? వ్లాగ్స్ ఆల్సో అన్ యాక్టింగ్. సో, ఆవిడ ఏంటి రియాలిటీ ఏంటి? మళ్ళీ ఆవిడకి నెగెటివే వచ్చింది. ఆవిడ సీరియల్‌లోనే కాదు బయట కూడా 'మోనిత' అనే అన్నారు. ఆ సీజన్ 7 ఫినిష్ అయిన తర్వాత. అది ఇగ 'ప్రియాంక' కావచ్చు ఇంకా చాలా మందనమాట. సో, వీళ్ళకి ఇట్లా అనమాట. సో, ఆల్రెడీ తెలిసిన పీపుల్ ఆహ్, రియల్‌గా ఎలా బిహేవ్ చేస్తారు. అది చెప్పడం కోసం స్టార్ట్ అయిన కాన్సెప్ట్ షో ఇది 'బిగ్ బాస్' షో. దాన్ని ఇక మ్యాచ్ పారదోపారు. ఇప్పుడు 'రితిక' వచ్చింది. ఆ అమ్మాయి ఎవరో తెలీదు. 'శుభశ్రీ' వచ్చింది తెలీదు. 'అర్జున్' వచ్చాడు తెలీదు. ఇంకొకరెవరో వచ్చారు. 'రాజ్' వచ్చాడు తెలీదు. చాలామంది ఇట్లా తెలియని ఫేసెస్‌ని తీసుకొచ్చి వాళ్ళని తెలియజేస్తున్నారు కాబట్టి, ఆ ప్యాటర్న్ అలా అలవాటు చేసుకుంటూ వచ్చి ఇంకా ఆ తర్వాత ఏం చేశారంటే అది కామనర్స్‌ని కూడా తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఒక మోడల్‌ని తీసుకొనొచ్చి 'రాజ్‌నో' ఇంకెవరినో తీసుకొనొచ్చి ఈళ్ళకి పెట్టే బదులు, ఇలా కామనర్స్‌ని అనుకోండి, ఆళ్ళకి వారానికి 15,000 రెమ్యునరేషన్ ఇస్తే సరిపోద్ది. లేదంటే ఒక 20,000, 25,000 రెమ్యునరేషన్ ఇస్తే సరిపోద్ది. వాళ్ళకేంటంటే మేము మోడల్ అని చెప్పుకొని తిరిగినందుకు ఓ 1,50,000 లక్షో ఇవ్వాల్సుంటది. అది అది కూడా ఆలోచించుకొని ఉండొచ్చు వాళ్ళు. సో, ఆ ప్యాటర్న్ అనేది పోయింది యాక్చువల్లీ. సో, ఇప్పుడింకా 'బిగ్ బాస్' హౌస్‌లో ఇంకా మిగిలి ఉన్న ఏకైక ప్యాటర్న్ ఏంటంటే దానికంటూ ఉన్న స్టాండర్డ్స్. సో, దానికేంటంటే, మనము ఎంత వరస్ట్‌గా బిహేవ్ చేసినా కూడా, ఆ బిహేవియరు, ఆ క్యారెక్టరైజేషను, ఆ పర్సనాలిటీ 'బిగ్ బాస్‌కి' ఒక యూనిక్ అట్రాక్షన్ అవుతది కదా! అనుకోవడానికి లేదు. బికాజ్ దాన్ని కొన్ని లక్షల మంది చూస్తూ ఉంటారు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు. కేవలం సోషల్ మీడియాలో ఐదర్ యూట్యూబ్‌లోనో, లేదంటే ఇన్‌స్టాలోనో ఉన్నవాళ్ళు మాత్రమే కాదు. టీవీల ముందు కూర్చొని ఇంట్లో ఉన్న అమ్మమ్మలు, నానమ్మలు కూడా చూస్తూ ఉండొచ్చు. తాతయ్యలు, బాబాయిలు, పెదనాన్నలు, పెద్దమ్మలు అందరూ చూస్తా ఉండొచ్చు. సో, వీళ్ళందరూ చూస్తున్నప్పుడు అట్‌లీస్ట్ దేర్ షుడ్ బి సమ్ డిగ్నిటీ. దేర్ షుడ్ బి సమ్ క్లారిటీ. ఈ 2 అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట 'బిగ్ బాస్' విషయానికొచ్చేసరికి. సో, అందుకని వాళ్ళు సెలెక్ట్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తారు. అండ్ అలా కన్సిడర్ చేసే వాళ్ళు చేసుకుంటారు తప్ప వచ్చిన ప్రతి ఒక్క పర్సన్‌ని తీసుకోరు. వచ్చి రాగానే కాళ్ళ మీద పడిపోతే ఇంకా అట్లాగే రెడ్డే పెడతారక్కడ. అలాగే ఉంటదది. సో, అది సిట్యుయేషన్. ఇంకా నాకు కోపమొస్తే నా పెళ్ళాన్ని కొడతా అంటే అది అదే అంటున్నా గదా! అట్లాంటివి నాట్ వాలిడ్ యాక్చువల్లీ. బట్ అదే ఆయన ఇప్పుడు సెలెక్ట్ అయ్యాడులెండి. రేపటి ఫోర్త్ ఎపిసోడ్ కోసం మాట కూడా చెప్తాను దానికోసం. సో, ఇట్లా దేర్ షుడ్ బి సమ్ డిగ్నిటీ. దేర్ షుడ్ బి సమ్ క్లారిటీ. ఒకాయనొచ్చాడు. మగాళ్ళే గొప్ప అది ఇది అనుకోని. ఏది ఏది చెప్పినా అదే అంటున్నాడు. లాస్ట్‌కి ఈ టాస్క్ కోసం ఆడోళ్ళు గొప్ప అంటున్నాడు. సరే అది. సో, అలాంటి వాళ్ళని తీసుకోలేరు, తీసుకోకూడదు. సో, అది 'బిగ్ బాస్'కున్న స్టాండర్డ్స్‌కి ఏమంటారు తక్కువ చేసినట్టనమాట. సో, అందుకని తీసుకోరు వాళ్ళని. అలాగైతే ఇంకేముంది ప్రతి ఒక్కరిని తీసేసుకోవచ్చు కదా! 'బిగ్ బాస్' షోలోకి ఒక 500 మందిని పంపిద్దామా పోనీ? పోనీ ఓ 1,00,000 మందిని పంపిద్దాం. 1,00,000 మంది అప్లై చేస్తే 1,00,000 మందిని పంపేద్దామా? యూనిక్ క్యారెక్టరైజేషన్స్ కాబట్టి. అట్లా అవ్వదు గదా! ఇట్స్ నాట్ వాలిడ్ యాక్చువల్లీ. సో, సరే అది వేరే విషయం. సో, తిననైతే పంపారు. తర్వాత నెక్స్ట్ ఈ అలేఖ్య అన్న పర్సన్ అదే అంతేం అనిపించలేదు నాకు. తర్వాత థర్డ్ 'షకీబ్' బెస్ట్ డాన్సర్ వితౌట్ డాన్స్. సో, ఆయన ప్యాంట్ సూట్ కాలేదన్నాడు. నాకు నవ్వొచ్చింది నాకు నిజంగా. ఆ ప్యాంట్‌తో ఎన్నో స్టెప్పులు పడినియి ఎన్నో సినిమాల్లో. అల్లు అర్జున్ గారు గాని, రామ్ చరణ్ గారు గాని ఆ ప్యాంట్‌తో ఎన్నో స్టెప్పులేసారు. ఆ కైండ్ ఆఫ్ ప్యాంట్‌తో. ఏదో మరాయన. అంటే ఈయన ఆళ్ళంత గొప్ప డాన్సర్ కాకపోవచ్చు. బట్ నేను బెస్ట్ డాన్సర్ అని చెప్పుకోకూడదు అట్లాంటప్పుడు.
డాన్స్ లేకుండా డాన్సర్ అంటే అది బాగోదు కదా! ఇప్పుడు నేనేమంటున్నానంటే మీరు ఒక కారంగా ఉన్న ఒక ఐటెమ్ తీసుకొనొచ్చి దాని పేరు స్వీట్ అని చెప్పి మీరు పెడితే అది అవ్వదు. అది వర్కౌట్ కాదది. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బిర్యానీ ఉంది. బిర్యానీకి మీరు స్వీట్ అని పేరు పెట్టారు. రైసేసి, మసాలాలేసి, చికెనేసి, అంతా ఏసి దాన్ని కుక్కర్‌లో పెట్టి ఫుల్ కారం అది ఏసి, మిరపకాయలన్నీ మంచిగేసి, కుక్కర్‌లో పెట్టి ఉడికించి ప్లేట్‌లో సర్వ్ చేసి, దీని పేరు స్వీట్ అని మీరన్నారనుకోండి. స్వీట్, 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 స్వీట్ అట్లా అనుకుంటారు. ఎందుకంటే అది దట్స్ నాట్ స్వీట్. అట్లా అనమాట. సో, బిర్యానీకి స్వీట్ అని ఎట్లా పేరు పెట్టకూడదో అది డాన్స్ రానప్పుడు డాన్సర్ అని చెప్పుకోకూడదు. సరే అది ఒకటి. 2 రెడ్స్, ఒక గ్రీను. ఈ నవదీప్ ఎందుకు గ్రీన్ ఇస్తారో అర్థం కాదబ్బా మనిషి. ఏదో అస్తవ్యస్తంగా ఉంటాడు మొత్తం. అంటే ఒకటి వాళ్ళకేంటంటే ఒకటి కమాండ్ వచ్చుంటది. వాళ్ళని కూడా ఏమి అనడానికి లేదు. వాళ్ళకేంటంటే ఒకటే ఆదేశాలొస్తాయి. ఏమని? కొంతమందిని ఉంచండి. మరి అందరిని తీసేస్తే మనకిప్పుడు 15 మంది కావాలి గదా! దానికి. ఆ 15 మంది కోసమైనా సరే ఉంచండి. అందులోంచి ఒక 5గురిని ఏరుదాంలేండి తర్వాత అని జెప్పి అప్పుడు జెప్తారు గదా! సో, అట్లా అనమాట. అందుకని గ్రీన్ ఇచ్చాడు. ఈళ్ళకి చెప్తారు అందుకే ఈళ్ళిద్దరూ గ్రీన్‌లు ఇచ్చినప్పుడు ఒకరు రెడ్ ఇయడం, ఇద్దరు రెడ్‌లు ఇచ్చినప్పుడు ఒకరు గ్రీన్ ఇయడం ఇట్లా అందుకే నడుస్తుంది. మరీ వరస్ట్ అనుకుంటే తీసేస్తున్నారు కంప్లీట్‌గా 3 రెడ్‌లు ఇచ్చేసి. తర్వాత 'దహీలా' ఫిట్‌నెస్ ట్రైనరు అబ్యూజ్డ్. ఏదో మొత్తం ఆవిడ స్టోరీ అంతా చెప్పింది. అబ్బో! ఓకే. దట్స్ నైస్ స్టోరీ, ఇన్‌స్పైరింగ్ స్టోరీ. బట్ అది ఏందో మరిక ఇక్కడికొచ్చేటోళ్ళకే ఇట్లాంటి ఇన్‌స్పైరింగ్ స్టోరీలుంటాయి. ఇంక బయట ఎవ్వరికి ఉండవనమాట. అలా చెప్తారాళ్ళు. సరే దట్స్ ఫైన్. 2 గ్రీన్ వచ్చింది. బిందు రెడ్ ఇచ్చింది. నెక్స్ట్ 'బెజుగాం వెంకటేష్' సిద్దిపేట మోడల్. ఆల్ 3 రెడ్స్. గుడ్ చాయిస్. ఆయన ఆయన ఇప్పుడు గాదు. వీడియోలు చేసినప్పటి నుంచి అంతే. ఇంకా అది అసలు వాళ్ళు బేసిక్‌గా అదే అంటున్నా. అది వాళ్ళని ఎట్లా తీసుకున్నారో వాళ్ళకే తెలియాలి. ఇక్కడి దాకైనా సరే. నెక్స్ట్ 'అనూష' 3 గ్రీన్స్. ఆవిడలో నాకసలు ఆవిడలో ఒక బెటర్ క్వాలిటీ కనిపించలేదు నాకు. ఓకే. ద వే షీ స్పీక్స్ గుడ్. బట్ ద వే షీ కన్వేస్ హెర్ పాయింట్స్ ఓకే నైస్. బట్ ఏమో నాకు ఆ 3 గ్రీన్‌లు ఇచ్చి డైరెక్ట్‌గా కూర్చోబెట్టే క్యాండిడేట్ అనిపించలే నాకైతే. నాకైతే అనిపించలా. నెంబర్ 7 సాయి కృష్ణ 98 ప్రపోజల్ స్టార్. సో, అభి గ్రీన్ ఇచ్చాడు. మిగతా ఇద్దరు రెడ్స్ ఇచ్చారు. సో, ఉన్నాడు. తర్వాత చాలామంది వరస్ట్ క్యాండిడేట్‌లు వచ్చారని చెప్పి వాళ్ళని కట్ ఏసేసి పంపించారు. తర్వాత 9 నిఖిత డాక్టర్. సో, ఆవిడకి 2 గ్రీన్స్ వచ్చాయి. అభిజిత్ రెడ్ ఇచ్చాడు. ఏమో నాకు ఆవిడ కూడా అంత ఏమంటారు క్లారిటీ ఆఫ్ థాట్ ఉన్న పర్సన్ లాగా ఫీల్ అయితే రాలేదు. 'బిగ్ బాస్' పరంగా. బయట విషయాలు వేరు. యాస్ ఎ డాక్టర్‌గా ఆవిడ ఏదైతే చేస్తుందో డెంటిస్ట్రీ ఇవన్నీ కూడా ఆ పరంగా ఆవిడ గ్రేట్. మనం అందులో వేలు పెట్టడానికి లేదు. బికాజ్ ఎంత పేరెంట్స్ ఫోర్స్ చేసినా కూడా ఆ పొజిషన్‌లో ఉండాలి అంటే ఎంత హార్డ్ వర్క్ ఉంటదో మనం గెస్ చేయొచ్చు. వి ఆల్ నో అబౌట్ దట్. సో, మనకేంటంటే వాటి విషయంలో కాదు. బట్ 'బిగ్ బాస్' యాస్పెక్ట్ విషయానికొచ్చినట్టయితే షీ ఈస్ నాట్ అప్ టు ద మార్క్. ఆవిడ ఒక క్లారిటీ ఆఫ్ థాట్‌లో ఉన్న ఫీల్ అయితే లేదు నాకైతే మాత్రం. ఏమో అనిపించింది నాకైతే. నెక్స్ట్ 'జనీత్' మదర్స్ కిడ్. సో, వాళ్ళ మదర్ కోసం చాలా చెప్పాడు. హ్యాట్స్ ఆఫ్ అసలు. అందరూ కూడా అదే చెప్పారు. అండ్ నేను కూడా డెఫినిట్‌గా వాళ్ళ మదర్‌కైతే హ్యాట్స్ ఆఫ్ చెప్తా. అందరూ చెప్పాల్సిందే. నో డౌట్ అందులో. కాబట్టి తర్వాత నాకు కూడా అర్థం కాలే. ఇంకా టైం ఉందిరా నీకు పిల్ల బచ్చా అని చెప్పి పంపేశారు అక్కడి నుంచి. సో, నా క్వెషన్ ఏంటంటే ఆహ్, నాకు అర్థం కాలే. అంటే ఇప్పుడు ఈ 19 ఇయర్స్ అమ్మాయిని సెలెక్ట్ చేశారు. 19 ఇయర్స్ అబ్బాయిని ఎందుకు సెలెక్ట్ చేయలే? మెచ్యూరిటీ అది ఇది అని చెప్పినప్పుడు ఇప్పుడు తినలో కూడా మీరు మెచ్యూరిటీ చూసానంటున్నారు కదా! సో, 19 ఇయర్స్‌కి మీకు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ థాట్స్ ఉండడం, ఆ క్లారిటీ ఉండడం అనేది గ్రేట్ కదా! అని చెప్పి మీరే చెప్పి మళ్ళీ ఆ 19 ఇయర్స్ పిల్ల బచ్చా అనే కాన్సెప్ట్ చెప్పడం ఏంటి నాకు అర్థం కాలేదు. ఎందుకంటే మళ్ళీ ఆ పిల్ల బచ్చానే. మొన్న సెలెక్ట్ అయిన 19 ఇయర్ ఓల్డ్ ఆ పిల్ల కూడా. ఇద్దరు పిల్ల బచ్చాల్లోంచి ఒకరిని తీసుకొని ఒకరిని తీసుకోకుండా ఏందో నాకు అర్థం కాలేదు. మళ్ళీ ఆ పిల్లను కంప్లీట్‌గా పిల్ల బచ్చా అనడానికి కూడా లేదు. ఎందుకు? అదే 19 ఇయర్స్ ఏజ్‌లో ఉన్నప్పుడు 'దీప్తి సునైన' 'బిగ్ బాస్ 2లోకెళ్ళింది. సో, అదే అంటున్నా. సో, ఆ 19 ఇయర్స్ ఏజ్ అనేది ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ థింగ్ కన్సిడర్ చేయడానికి. బట్ ఇట్స్ ఆల్ అబౌట్ మెచ్యూరిటీ అండ్ బిహేవియర్ కదా! సో, బోత్ ఆర్ గుడ్ కదా! సో, వై హర్, వై నాట్ హిమ్ అనే ఫీలింగ్ వచ్చింది నాకు. అది ఏందో మరి ఆళ్ళకే తెలియాలి. ఇదైతే నాకంత ఏం నచ్చలే ఈ డెసిషను. "రారా పిల్ల బచ్చా ఇట్రా" అని చెప్పి ఓ హగ్ ఇచ్చి పంపించేసారు బయటికి. అది రెడ్, గ్రీన్ కూడా ఇవ్వలేదు. అదొక్కటి కొంచెం బెటర్. సో, రెడ్స్ ఇవ్వలేదు. జస్ట్ హగ్ ఇచ్చి పంపించేసారు. అదే రెడ్.
సరే నెక్స్ట్ శ్వేత వచ్చింది, పుషప్స్ చేసింది. పోస్ట్ క్యాన్సర్ వాళ్ళ మదర్ కోసం చెప్పారు. యాక్చువల్గా ఆవిడ చనిపోయారు ఈ టైంకి. 2 days బ్యాకే చనిపోయారు యాక్చువల్గా. 2 days 3 days అవుతుంది నాకు తెలిసి. ఆవిడకి ఆల్ 3 గ్రీన్స్ వచ్చాయి. సో నైస్. సో 6 పీపుల్కి 3 గ్రీన్స్ వచ్చాయి, వాళ్ళని తీసుకొని వచ్చారు. సో వీళ్ళల్లో నాకు బెటర్గా అనిపించిన వాళ్ళైతే శ్వేత అండ్ ప్రసాద్. ఈ లాస్ట్లో వచ్చిన శ్వేత అండ్ ఫస్ట్ వచ్చిన ప్రసాద్, వీళ్ళిద్దరూ మటుకు నాకు బెటర్ అన్న ఫీల్ వచ్చింది. అంటే శ్వేత ఈజ్ వెరీ టాకిటివ్. నాకు ఎక్కడ అనిపించింది అంటే, ఆ ప్రపోజల్ టాస్క్ ఏదైతే ఇచ్చారో ఆ ప్రపోజల్ టాస్క్లో తను అక్కడికక్కడ ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుంది అంటది. నీకు ఈ రోజా వచ్చింది నేను అంటే తను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం బాగుంది. ఆ ప్రపోజల్స్కి వాటికి అన్నిటికీ కూడా ఇట్స్ నైస్. సో నాకు ఆవిడ బాగా అనిపించింది. అండ్ ఫిజికల్గా కూడా ఆవిడ ఫిట్ ఉంది. ఆ పుషప్స్ అవి ఫింగర్స్తో కూడా చేసింది. అట్లా ఏదో ఏమంటే ఇది చేసింది లేంటి, ఏదో అది వేరే విషయం. బట్ ఫిజికల్గా ఫిట్ ఉంది, తెలుస్తోంది. అండ్ హార్డ్ వర్కింగ్ అట్ ద సేమ్ టైం. అటు ఆ మాటకారితనం అనేది కూడా ఉంది. ఈ మాటకారితనంతో ఇప్పటి వరకు ఓకే, బట్ కొంపలోకి వెళ్ళాక ఏం చేస్తుందని తెలియాలి మనకి. సో అదేదో ఆంజనేయుల సినిమాలో ఉంటుంది, దేనికి వచ్చాడు మీ కొంపలో కుంపటెడదామని. అదే కొంపలో కుంపటి అని ఒక ప్రోగ్రామ్ చేస్తున్నా. సో అలాగే ఈవిడ కొంపలో కుంపటి పెడతాదా, కొంపలోకి వెళ్ళాక కంపు చేసుకుంటుందా అనేది ఇంకా వెళ్ళాకే డిసైడ్ అవుతుంది మనకి. అదే ఈ 15లో సెలెక్ట్ అయితే అది కూడా. సో అది సిచ్యువేషన్. సో నాకు వీళ్ళిద్దరు ఓకే, శ్వేత అండ్ ప్రసాద్, దట్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్. సో వీళ్ళిద్దరూ ఓకే నాకు. మిగతా అందరూ కూడా స్క్రాప్ ఉంటుంది వీళ్ళతో అని అనిపించింది నాకు. స్క్రాచ్ ఉంటుంది మనతో అంటాడు కదా, అట్లాగా స్క్రాప్ ఉంటుంది వీళ్ళతో అని అనిపించింది నాకు. సో హోల్డ్లో ఉన్నోళ్ళు 16 మంది ఉన్నారు. సో ఎపిసోడ్ 4 డేర్ ఆర్ డై లెవెల్ 1 డేర్ ఫినిష్ చేయాలి. సో ఫస్ట్ డేర్ హరీష్కి ఇచ్చారు, మాస్క్ మ్యాన్. అపోనెంట్ శ్రీతేజ్ రిటర్న్ గిఫ్ట్ అంట ఏదో అన్నాడంట. సో పర్సనల్ వద్దని చెప్పి ఇంకొక ఆప్షన్ అంటే శ్రీజ అన్నాడు. నచ్చలేదని చెప్పిన అవదీప్కి సాయి కృష్ణ తనే చూస్ చేశాడు. స్టార్ట్ చేసి మధ్యలో ఆపితే డైరెక్ట్ అవుట్. చేయలేనని ముందే చెప్పొచ్చు, డేంజర్ జోన్లో సేఫ్గా ఉంటారు. విన్ అయితే ముందుకు వెళ్ళిపోతారు. సో ఏదో ఒక సైడ్ ఫేస్ని హాఫ్ షేవ్ చేసుకోవాలి. ఎంటైర్ షో హాఫ్ ఫుల్ ఉండాలి. ఇది బేసిక్ ఇలా చెప్పారు కదా, బట్ తర్వాత ఉండదు. అది ఎంటైర్ షో హాఫ్ ఫుల్ ఫేస్ ఉండదు. అదేంటంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే దానికోసం ఒక టెస్ట్. సేమ్ లైక్ ఇప్పుడు శ్రీజ అండ్ ఊర్మిళకి ఎట్లయితే ఇక్కడ ఫేస్ మీద ఆమె లూజర్ అని రాయించుకోమన్నారో అట్లా అనమాట. సో హాఫ్ ఫుల్ ఉండదు షో అంతా కూడా. ఉంటే బేసిక్గా ఇప్పుడు నేనేమంటా అంటే కరెక్ట్గా తిన్న తర్వాత చూస్తాం కదా షో, అందరికీ వాంతులే వస్తాయి. ఇట్లా తిని ఇట్లా వెళ్ళి ఇట్లా టీవీ ఆన్ చేసి ఇట్లా చూడగానే అంటాం. సో నో, ఐ డోంట్ సూట్. అది సెట్ కాదు. అది ఈ విక్రమార్కుడు సినిమాలో గుళ్ళు గీకుతామమ్మా గుళ్ళు గీకుతాం, పులుగుండకు 10 రూపాయలు అరగుండకు 10 రూపాయలు అంటాడు కదా, అట్లాగా సెట్ కాదు. అప్పుడు ఏం చేయాలంటే నెత్తిన గుడ్డ కప్పుకొని ఇలా పిలుస్తారు కదా అక్కడ ఆంటీలు అందరూ కూడా, అలాగే ఉంటుంది అప్పుడు. సో సెట్ కాదు అది. అది అంటే వాళ్ళు ఇట్లా చెప్తారు, బట్ తర్వాత మార్చేస్తారులే. అది మొత్తం ఏం కాదు, తాత జుట్టు పెరిగిపోయినలే అంటారు. ఈవెన్ అమ్మ రాజశేఖర్ కూడా ఒకసారి చేశారు కదా అప్పట్లో, ఏమంటారు దాని పేరు, ఇమ్యూనిటీ కోసం ఆయన చేసుకున్నాడు కదా. చేసుకొని ఏం చేశాడు, తర్వాత క్యాప్ ఏదో పెట్టుకొని తిరిగేవాడు అప్పటి నుంచి. ఈయన కూడా మేబీ అట్లా పెట్టుకొని తిరగచ్చు జుట్టు వచ్చే వరకు. అది డిఫరెంట్ సినారియో. ఎందుకంటే మొత్తం అంతా అలాగే ఉండమంటారు. తర్వాతకు వచ్చేపు కావాలంటే ఇతను ఇది మొత్తం తీసేసుకోమంటారు. మొత్తం ఒకటేసారి పెరిగిపోతాయి. ట్రిమ్మర్ ఉంది, మాస్క్ మ్యాన్ ఫాస్ట్గా వెళ్ళి తీసుకున్నాడు. యాక్చువల్గా సాయి కృష్ణ అంత త్వరగా తీసుకోవడానికి ఇష్టపడలేదు, అంటే కావాలని స్లోగా వెళ్ళాడు అనిపించింది నాకైతే. తెలిసిపోతుంది అంటే ఇష్టం లేదు, బట్ ఇప్పుడు వెనక్కి వెళ్తే డేంజర్లో ఉంటా కదా అనే థాట్లో ఓకే చెప్పాడు, కానీ ఇష్టం లేదు యాక్చువల్గా. ఎంత పెళ్ళి అయిపోయినా ఇంకొక 2 వచ్చేస్తే సెంచరీ ఫినిష్ అయిపోద్ది కదా అనుకుంటూ ఉంటాడు మనసులో. సో ఇది ఏంటంటే ఇప్పుడు ఇది చేసుకుంటే ఆల్రెడీ చేసిన వాళ్ళు కూడా బ్లాక్ చేస్తారు. పెళ్ళి అయిపోయిందని రీజన్తో బ్లాక్ చేసిన వాళ్ళు ఎలాగో ఉంటారు, బట్ ఇది చూసిన తర్వాత ఇంకా బ్లాక్ చేసేటోళ్ళు చాలామంది ఉంటారు కదా, అందుకే చేసుకోవట్లేండి. అందుకే కొంచెం స్లోగా వెళ్ళాడు, తెలిసిపోతుంది. అదే వెళ్ళాడు, తీసేసాడు. 7 పీపుల్ అంటే వెళ్ళిపోయాడు, 15లోకి వెళ్ళిపోయాడు, 7th పర్సన్ అయ్యాడు. నైస్, బాగా చేశాడు. అంటే చాలా ఏమంటారు డేరింగ్ పర్సన్ కొంచెం. అదే అంటున్నా, అతి డేరింగ్ ఉంది. చేతల్లోనేమో డేరింగ్ ఉంది నైస్, బట్ మాటల్లో ఉన్న డేరింగ్ కొంచెం బాగాలేదు. చూడాలి మరి ఏం చేస్తారో. వెళ్ళిన తర్వాత 15 మందిలోకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడో, కొంపలోకి ఒకవేళ వెళ్తే అక్కడ ఏం చేస్తాడో చూడాలి మరి. సో మరి ఇంకేమో మరి చూద్దాం.
తర్వాత వైఫ్ కోసం చెప్పిన మాట కూడా బాగానే అనిపించింది. సో కథ అంతా ఓకే గానీ నేను ఇప్పుడు అర్ధనారీశ్వరుడిని ఫీల్ అవుతుండా అని అనిపించింది నాకు. మళ్ళీ అక్కడ అదే అనిపించింది. డైలాగ్ బాగానే ఉంది కానీ రామచంద్ర ఈడు ఓవర్ యాక్షన్ నేను భరించలేకపోతున్నాను అనే ఫీలింగే వచ్చింది మళ్ళీ. అంటే మరీ అతి ఎట్లా చెప్తారు అంతే, ఏం చేయలేము. ఇక బిగ్ బాస్ కోసం ఏదైనా చెప్తారులే. సెకండ్ డేర్ బాడీని మాడిఫై చేయాలి. ఊర్మిళ అండ్ శ్రీజాకి టాటూ డేర్ ఐఎమ్ లూజర్ టాటూ వేసుకోమంది. ఊర్మిళ నాకు వద్దనేసింది, వెళ్ళిపోయింది. ఆవిడకి అర్థం కాలే. శ్రీజాకి వెలిగింది నాకు తెలుసు. శ్రీజాకి అర్థం అవ్వలేదు యాక్చువల్గా. నేను ఏమనుకున్నానంటే ముందు శ్రీజాకి ఇది అర్థమైందేమో. బేసిక్గా అట్లా హెడ్ మీద టాటూలు వేయించరు ఎంత బిగ్ బాస్ షో అయినా కూడా. ఎందుకంటే మళ్ళీ ఇది ఓన్లీ దానికోసం కాదు కదా. ఆ తర్వాత 15 మందిలో మళ్ళీ పోటీ పడాలి కదా. డైరెక్ట్ బిగ్ బాస్ ఆపర్చునిటీ కోసం అంటే అది వేరు, అది కాదు కదా. సో డెఫినెట్గా అది అలా వేయించరు అని అర్థమయ్యి తను ఓకే చేసిందేమో నేను అనుకున్నా. ఎప్పుడైతే ఈ కల్కి అండ్ అతని పేరు ఏంటి, పేరు మర్చిపోయాను, మన బెస్ట్ డాన్సర్ వితౌట్ డాన్సర్ షకీబ్, దాని విషయంలో అన్ఫైర్ అని చెప్పి చెయ్యెత్తింది చూడు. చిచ్చి, అనవసరంగా ముందు అనవసరంగా ఎలివేషన్ ఇచ్చుకున్నాను కదా అనుకున్నాను నేను. మరి బుర్ర తక్కువ క్యాండిడేట్ అబ్బా, లొడ 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 ఆగడం తప్ప ఏమీ రాదని అప్పుడు అర్థమైపోయింది. సో అది ఏంటంటే ఇంక దేనికైనా రెడీ బిగ్ బాస్ కోసం అనే ఫీల్లో వచ్చేసింది అంతే. తర్వాత శ్రీజ ఓకే అంది. బట్ తర్వాత చెప్పింది శ్రీముఖి, హెడ్ మీద కాదు, ఐఎమ్ లూజర్ కూడా కాదు, నేను చెప్తా అని చెప్పి ఊర్మిళని పంపేసి తినకు టాటూ వేసింది చేతి మీద, ఐ లవ్ బిగ్ బాస్ అని చెప్పి. సో టాటూ కొంచెం పెయిన్ఫుల్ ఉంటుంది, బట్ బాగానే టాటూ వేయించుకుంది, అంతా అయిపోయింది. సో శ్రీజ అయితే వెళ్ళిపోయింది. అక్కడ మొత్తం 8 పీపుల్ అయ్యారు ఇప్పుడు. ఓకే, థర్డ్ డేర్ కళ్యాణ్ అండ్ అపు వాళ్ళ వెయిట్లు చూశారు. ఒకరు 71.30, ఒకరు 71.75 గ్రామ్స్ ఉంటే 10 minutesలో 1 kg పెరగాలన్నారు. బర్గర్స్ అండ్ బిర్యానీ ఇచ్చారు. యాక్చువల్గా ఇక్కడ కళ్యాణ్ కొంచెం స్ట్రాటజికల్గా చేశాడు. అబు ఒకటి మిస్ చేశాడు. ఏంటంటే అది కళ్యాణ్ వాటర్ కూడా తాగాడు. వాటర్ కూడా వెయిట్ యాడ్ చేస్తుంది కదా, అది ఎట్లా మర్చిపోయాడు. అబు ఏంటంటే ఓన్లీ ఫుడ్డే వెయిట్ యాడ్ చేస్తుంది అని అనుకుంటున్నాడు, వాటర్ ఎక్కువ తాగలే. బట్ కళ్యాణ్ ఏంటంటే వాటర్ కూడా వెయిట్ యాడ్ చేస్తుంది అండ్ త్వరగా ఫుడ్ లోపలికి వెళ్ళిపోయేలా చేస్తుంది కాబట్టి అది వెయిట్ గెయిన్ అవ్వచ్చు. అది తనకు అర్థం కాలేదు. సో కొంచెం స్ట్రాటజికల్గా ఆడాడని నేను అనుకుంటున్నాను. లేదు, ఆ ఫుడ్ గొంతు దిగక నీళ్లు తాగితే నేనేం చేయలేను అంతే, నాకు అట్లా అనిపించింది. బట్ ఏమో ఆయనకేమనిపించి ఆయన ఏం చేసాడో మనకు తెలియదు కదా. సో అక్కడ ఒకవేళ అతనికి నిజంగానే బర్గర్లు అవి బేసిక్గా సోల్జర్ అంటే ఏం అంత అవైలబుల్ ఉండవు కదా. లిక్కర్ బాటిల్ ఏమో అవైలబుల్ ఉంటాయి, అది తక్కువ రేట్లకి అవన్నీ, అది వేరే విషయం. కానీ మెనూ ఎప్పుడు కూడా కొంచెం ఏమో నామినల్ మెనూ ఉంటుంది అక్కడ సోల్జర్స్కి. సో అట్లాంటప్పుడు ఇది బర్గర్లో అయ్యి అలవాటు లేక మేబీ దానివల్ల కూడా అది గొంతు దెక్క బర్గర్ బన్స్, అందుకు కూడా నీళ్లు తాగి ఉండొచ్చు. మేబీ వాటర్ వెయిట్ యాడ్ అవుతుందని చెప్పి స్ట్రాటజికల్గా చేశాడేమో అని నేను అనుకుంటున్నాను. అది చేశాడు కాబట్టి. అది కాకపోతే నన్ను క్షమించాం. సో 1 kilo 5 grams అన్నారు. ఇట్స్ నాట్ 5 grams, ఇట్స్ 50 grams. సో ఎందుకంటే ఇక్కడ 71.30 అంటే 71 kilos 300 grams కదా. సో ఆ 3 అనేదేమో 300ని, 0 ఏదైతే ఉందో అది ఆ 2 digit గ్రామ్స్ని సూచిస్తూ ఉంటుంది. అక్కడ 71.35 ఉంటే అక్కడ 50 grams ఉన్నట్టు, 350 grams ఉన్నట్టు కదా. సో ఇక్కడ ఫస్ట్ టైం అభిజిత్ ఒక చిన్న మిస్టేక్ చేయడం చూశాను. అందుకే దాన్ని పర్టికులర్గా పాయింట్అవుట్ చేస్తున్నాను, గుచ్చి గుచ్చి చెప్తున్నా అందుకే. సో తర్వాత కళ్యాణ్ ఇంటూ 9 people వెళ్ళిపోయాడు. చాలా సింపుల్ టాస్క్ అనిపించింది నాకైతే. సో ఏముండలే, అది అభిజిత్ బేసిక్గా అభిజిత్ డేర్ అన్నప్పుడే నాకు అర్థమైపోయింది ఇది ఏముండదులే, తుమ్రి డేరే అయ్యి ఉంటుంది. అభిజిత్ బేసిక్గా అంత కాంప్లికేటెడ్ ఇవ్వడు. ఒకవేళ అభిజిత్ థాట్ కాదు ఇది, బిగ్ బాస్ టీమ్ థాట్ అయినప్పటికీ కూడా బిగ్ బాస్ టీము అభిజిత్ తరపు నుంచి కూడా ఇంత స్ట్రాంగ్ డేర్ ఇవ్వడానికి ఇష్టపడదు, బేస్డ్ ఆన్ ద పాపులారిటీ హీ హ్యాడ్. సో అందుకని కొంచెం సింప్లెస్ట్ డేర్సే ఇవ్వడానికి ఇష్టపడతారు. సో అదే జరిగింది యాక్చువల్లీ. TV9 ఒక డైలాగ్ ఉంటుంది, అనుకున్నదంతా అయింది అంటాడు కదా. సో అలాగా మన రజనీకాంత్ గారితో డైలాగ్ అదే. TV9 రజనీకాంత్, ఆయన సూపర్ స్టార్, అది కాదు ఆయన కాదు, TV9 రజనీకాంత్ గారిది. అనుకున్నదంతా అయింది, TV9 ముందుగా చెప్పినట్టుగా సునామీ వచ్చింది, తుఫాను వచ్చింది, వరదలు వచ్చాయి, ఇట్లా చెప్తుంటారులేండి అక్కడ. అట్లాగా అభిజిత్ డేర్ అనగాని అనుకున్నా ఇదే అవుతుంది ఏదో అని, అనుకున్నదంతా అయింది. నెక్స్ట్ 4th డేర్ అమ్మాయిలకి వాళ్ళనే డిస్కస్ చేసుకోమన్నారు. ఏమో ఇదేందో నాకు అర్థం కాలేదు, చాలా సింపుల్గా చేసేసుకున్నారు వాళ్ళు.
దానికి గొడవలు జరగాలి, ముష్టి యుద్ధాలు జరగాలి. ఏం జరగలే ఆడ. కేతమ్మన్ అంటే ఓకే, వాడు పెద్దవాడు కాబట్టి పక్కనెట్టారు. బట్ ఈ ఇద్దరిలో మిగతా వాళ్ళని కూడా అంత ఈజీగా ఎట్లా ఒప్పుకున్నారో నాకు అర్థం కాలేదు. సో ప్రియా అండ్ దాలియా వచ్చారు. బెలూన్ బ్లాస్టింగ్ బెస్ట్ ఆఫ్ 3 అంట. బేసిక్గా అక్కడ నాకు ఏమనిపించింది అంటే దాలియా కొంచెం అన్ఫెయిర్ అనిపించింది నాకు. దానికి రీజన్ ఏంటంటే, అంటే అన్ఫెయిర్ అంటే ఇంకా అది అంతే, దరిద్రం అంతే. అన్ఫెయిర్ కూడా కాదు యాక్చువల్గా, ఇట్స్ బ్యాడ్ లక్, ఇట్స్ ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ బ్యాడ్ లక్ అంతే. సో బేసిక్గా దానికి ఏంటంటే ఎందుకు అలా అనిపించింది అంటే, దాలియా ఏమో సన్నంగా ఉంది, ప్రియా ఏమో కొంచెం లావు ఉంది. సో దాలియా చెయ్యి ప్రియా వెనక్కి వెళ్ళట్లేదు, కానీ ప్రియా చెయ్యి దాలియా వెనక్కి వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా అని నేను చెప్తున్నాను అది. సో అట్లా అనమాట. సో దాలియా అందువల్ల ఏంటంటే దాలియా ప్రియాకి చాలా దగ్గరగా రావాల్సి వస్తుంది. దాలియా ఎప్పుడైతే ప్రియాకి దగ్గరగా వస్తుందో ప్రియాకి దాలియా బెలూన్ దొరికేస్తుంది. ఏటొచ్చి వాళ్ళిద్దరిలో ఎవరు ఫస్ట్ బ్లాస్ట్ చేస్తారనేది మ్యాటర్ అయిపోతుంది. అట్లా కాకుండా ప్రియా దాలియా ఇద్దరు సేమ్ పర్సనాలిటీస్ అనుకుంటే అప్పుడు ఏం చేయాలి తెలుసా? ప్రియానా డాక్టర్ నిఖితా ఉన్నారు కదా, వాళ్ళిద్దరు ఆడాలి ఈ టాస్క్, కరెక్ట్గా ఉంటుంది అప్పుడు నన్ను అడిగితే. సో అప్పుడు ఏమయ్యేదంటే ఇద్దరు చేతులు వెనక వరకు వెళ్ళవు, దగ్గరకు వస్తే బాగా దగ్గరకు వస్తే కానీ. అది అంతే. సో దీనివల్ల కొంచెం ఆవిడ అన్లక్కీ అనే ఫీలింగ్ వచ్చింది దాలియా. సో కుదరలేదు అలా. సో ఫస్ట్ ప్రియా, సెకండ్ దాలియా, థర్డ్ ప్రియా, అలా జరిగింది. ప్రియా ఇంటూ 10 ప్రియా వెళ్ళింది, 10 పీపుల్ అయ్యారు అక్కడ. 5th డే షాకిబ్ అండ్ కల్కి. షాకిబ్ని ఫస్ట్ బయటికి పంపించారు. ఒకరికి ఫోన్ చేసి అవసరం ఉందని చెప్పి అమౌంట్ తీసుకోవాలి, మ్యాక్సిమం ఎంత అమౌంట్ నువ్వు చేసుకోగలవు నీ ఇష్టం, అండ్ ఆ పర్సన్ కంటే ఎక్కువ ఉండాలి, అవతల పర్సన్ కంటే, ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళకని చెప్పారు. సో 90,000 అడిగింది. సో తిను బేసిక్గా ఇక్కడ కల్కి ఏం చేసింది, తను ఒక అమౌంట్ అనుకుంది 90,000 అని చెప్పి. మేబీ షాకిబ్ అంతకంటే తక్కువే అడగచ్చేమో అని ఆలోచించి తను అట్లా అడిగింది. సో కల్కి కొంచెం క్లెవర్గా ఆలోచించింది, అడిగింది. తర్వాత ఫోన్లు పంపిస్తా అన్నారు. షాకిబ్ వచ్చాడు. షాకిబ్ ఒకరికి ఫోన్ చేసి చెప్పారు, తను అడిగింది తనకంటే ఎక్కువ అడగాలి నువ్వు అంటే 10,000 అడిగాడు. అంటే ఇప్పుడు ఏమనుకున్నాడు ఈ మనిషి, ఆ పిల్ల అన్యా ఒక 1,000 రూపాయలు ఉంటే పంపిస్తావా అని అడిగింది అనుకున్నాడా? అప్పుడు హీఈస్ డంబ్ కదా. నేను మళ్ళీ పేర్లు చెప్తే ఫీల్ అయిపోతారు కానీ ఎందుకు వచ్చిందిలే. కానీ సీజన్ 6లో ఒక కంటెస్టెంట్ని ₹1 కంటే ఎంతైనా పెట్టచ్చు ఎక్కువ అని చెప్పినప్పుడు ఒక కంటెస్టెంట్ ₹1,00,000 పెట్టాడు. ₹1,00,000 పెడితే రాజన్ ఒక కంటెస్టెంట్ వచ్చి ₹1 కంటే ఎంతైనా పెట్టచ్చు అన్నప్పుడు నువ్వు ₹2 పెట్టినా అయిపోయేది కదా, నువ్వు 1,00,000 ఎందుకు పెట్టావని చెప్పి అక్కడ డిస్కస్ చేస్తే, నా ఇష్టం నేను ఇట్లాగే చేస్తా అని చెప్పి ఆయన వాదించాడు. కానీ యాక్చువల్గా అక్కడ మిస్టేక్ అది, అవునా? సో అట్లాగా ఈ నెంబర్స్ గేమ్ అనేది ఏదైతే ఉందో దాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆడాల్సి ఉంటుంది. సో ఇక్కడ అవుట్ రైట్ షాకిబ్ మిస్టేక్. అంటే షాకిబ్ ఎట్లా అండర్ ఎస్టిమేట్ చేశాడు, టూ మచ్. కల్కి ఒక ₹1,000 లేదంటే 5,000 8,000 అడిగింది అనుకున్నాడు, ఈయన 10,000 అడిగాడు. ఎట్లా అవుతుంది? అందరూ అంటుంటే అభిజిత్ పక్కన చూసి అన్నాడు ఆఖరికి. సరే ఓకే డన్, అంతా ఓకే. తర్వాత మళ్ళీ సరే ఫోన్లే పాపం అని చెప్పి మళ్ళీ ఛాన్స్ ఇచ్చారు. మళ్ళీ ఛాన్స్ ఇచ్చిన తర్వాత కూడా ఆయన ఆ అవకాశాన్ని కూడా అతని సిస్టర్ చేతిలో పెట్టాడు. అంటే నేనేమంటున్నానంటే మేబీ అతనికి అంతకంటే ఇచ్చేటోళ్ళు లేరేమో, అది వేరే విషయం. బట్ అది అట్లా అని ఇప్పుడు గేమ్లో కదా, గేమ్లో అట్లీస్ట్ నెంబర్ని ప్రిడిక్ట్ చేయగలగాలి. ఒక పర్సన్ ఈ మార్జిన్లో నెంబర్ అడిగి ఉండొచ్చు ఎంతైనా అని చెప్పారు కాబట్టి ఈ లెవెల్ ఆఫ్ నెంబర్ అడిగి ఉండొచ్చు, ఆ లెవెల్ ఆఫ్ నెంబర్ కంటే బెటర్ నెంబర్ అడగాలి అని చెప్పి ఆలోచించాలి. అట్లా ఆలోచించకుండా 10,000 పంపించండి అని చెప్పి ఒకసారి, నీకు ఎంత ఉంటే అంత పంపించు మ్యాక్సిమం నెంబర్ అంటే అది ఎట్లా? ఆవిడ 50,000 కొట్టింది. ఆవిడ దగ్గర ఇంకా ఎక్కువ ఉండి ఉండొచ్చు. ఆవిడ అడగగానే 50,000 పంపిందంటే ఆవిడ దగ్గర 5,00,000 ఉండి ఉండొచ్చు, 2,00,000 ఉండి ఉండొచ్చు, ₹1,00,000 ఉండి ఉండొచ్చు. 1,00,000 పంపు అని అడిగితే 1,00,000 కొట్టేదేమో ఆవిడ. అడగలే. ఇప్పుడు ప్రెసెంట్ అకౌంట్లో ఎంత ఉన్నాయి అని అడిగి అంతా కొట్టు, కొద్ది రోజుల్లో ఇచ్చేస్తా నీకు అని చెప్పి ఏదైనా చేసుకోవచ్చు. అట్లా చేయలే, ఆవిడ చేతిలో పెట్టాడు. అందుకే 60 వచ్చింది, తనకు 90 వచ్చింది. సో కల్కి ఇంటూ 11. సో ఎవరికైనా అన్ఫెయిర్ అనిపించిందా అని చెప్పి అడిగితే శ్రీజ చేయెత్తింది. సరే కూర్చో అని చెప్పి అక్కడ కూర్చోబెట్టి తర్వాత ఇద్దరిని తీసుకొచ్చారు. శ్రీజ అన్ఫెయిర్ అంది కదా, అందుకే తీసుకొచ్చారు. షాకిబ్ని అడిగారు,
సో నువ్వు కన్‌ఫ్యూజ్ అయ్యావా? అన్‌ఫెయిర్ అనిపించిందా? అంటే నేను కన్‌ఫ్యూజ్ అయ్యా అని చెప్పి షాకిబ్ చెప్పాడు. సో అక్కడ అన్‌ఫెయిర్ అని ఎందుకు అనిపించిందంటే తనకి ముందు చెప్పలేదు బయటికి పంపించే ముందు అంటే, మళ్ళీ వచ్చాక ఎక్స్‌ప్లెయిన్ చేశాం కదా! నంబరు తను అర్థం చేసుకోలేదు. తను కన్‌ఫ్యూజ్ అయ్యాడు. అది ఎవరి తప్పు అది తన మిస్టేక్ కదా! సో ఇంకా ఎప్పుడు కూడా ఇట్లాగా అన్‌ఫెయిర్ కాని చోట్ల అన్‌ఫెయిర్ అనకు అని చెప్పి మూసుకొని కూర్చో అని చెప్పి ఇండైరెక్ట్‌గా చెప్పాడు నవదీప్. సో అది మ్యాటర్ అనమాట. ఇలా జరిగింది. రిమైన్ 4 కోసం రేపు ఎపిసోడ్ రేపటి ప్రోమో ఇచ్చారు. ఫోన్స్‌ని హ్యామర్‌తో పగలగొట్టాలి. షాకిబ్ పగలగొట్టేసాడు. అది చూపించింది శ్రీముఖి. అంతా ఓకే. నాకు తెలిసి ఆ ఫోన్ కోసం ఏదో ఎమోషనల్ స్టోరీ ఉండే ఉంటది. అది వినగానే ఇక్కడ కూర్చున్న అమ్మాయిలందరి కళ్ళల్లో వచ్చి బొట్ట, 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 బొట్ట నీళ్ళు అట్లాగా అలా అలా వచ్చేసాయి. అంతే. ఎందుకు ఎమోషనల్ అవుతారో కూడా తెలీదు. ఊరికూరికి అయిపోతుంటారు బిగ్ బాస్ షోలో. షోలకి బేసిక్‌గా ఎమోషనల్ అయ్యేటోళ్ళు వస్తారా? వచ్చాక కావాలని ఎమోషనల్ అవుతారా? అదొక ఏమంటారు మీలో ఎవరు కోటీశ్వరుడిలో కూడా జవాబు చెప్పలేని ప్రశ్న. అంటే అది ₹1,00,00,000 ప్రశ్న కంటే పైన ఇంకేదన్నా ఒక పీక్ లెవెల్ క్వెషన్ ఉంటది చూడండి. ఆ కైండ్ ఆఫ్ క్వెషన్ ఇది. అది మనం ఇంకేం చేయలేం దానికి. సరే అది గైస్. ఈ 2 చూసిన తర్వాత నాకు యాజ్ ఆఫ్ నౌ సెలక్షన్‌లో మొత్తంలో ఇద్దరైతే గుడ్. ఎవరా ఇద్దరంటే ఒకరు ఆవిడ పేరేంది మర్చిపోయాను. శ్వేత, ఇంకొకరు ప్రసాద్. వీళ్ళిద్దరూ నైస్. బట్ అదర్ దాన్ దట్ అంతేం అనిపించలేదు. ఈవెన్ ఈ డేర్స్‌లో విన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందులో కూడా మాస్క్ మ్యాన్ డేర్ చాలా హార్ష్ డేర్. బట్ అతను చేశాడు. శ్రీజాది హ్యాపీ డేర్ నన్ను అడిగితే. ఎందుకంటే తను అన్నట్టు పెయిన్‌ఫుల్ డేర్ అయినా కూడా హ్యాపీ డేరే. ఎందుకంటే మెమరీ ఉంటది. అండ్ అది కూడా బిగ్ బాస్‌లో టాటూ వేయించుకుంటే అదొక మెమరీ యాక్చువల్లీ. అండ్ థర్డ్ డేర్ చాలా ఈజీ. దాన్ని నేను కన్సిడరే చేయను అసలు డేర్ కింద. అండ్ తర్వాత ఫోర్త్‌ది బెలూన్ కూడా అంతే. అది అంత యూజ్‌లెస్ డేరే. ఫిఫ్త్ డేర్ ఏంటంటే మైండ్ గేమ్ యాక్చువల్లీ. అది షకీబ్ డోంట్ హ్యావ్ దట్ మైండ్ గేమ్ ఎబిలిటీ మేబీ. ఆయన అది చూపించలేకపోయాడు. అంతే ఇంకా. నేను అది ఇంకా కల్కి కొంచెం బెటర్‌గా ఆడిందని నేను చెప్పను. కల్కి కంటే వరస్ట్‌గా ఆడాడు షకీబ్ అంతే. అంతకు మించి ఇంకేం లేదు. ఎందుకంటే కల్కి ఫస్ట్ ఆడింది కదా! సో తనకి స్ట్రాటజీకి థాట్ లేదు యాక్చువల్లీ. సో ఉంది లైట్‌గా ఉంది. బట్ హెవీగా కాదు. బట్ సో తనేమో అంత బ్రెయిన్ గేమ్ అండ్ ఫీల్ రాలే. సో తను ఆడింది నైస్. బట్ గ్రేట్ అని చెప్పలేం. బట్ తనకంటే చాలా వరస్ట్‌గా ఆడాడు కాబట్టి షకీబ్ గేమ్ ఈస్ బ్యాడ్ అంతే. అదనమాట మ్యాటర్. సో అంతే నాకు ఓవరాల్‌గా చెప్తున్నా కదా! ఇద్దరు ఓకే. అండ్ మాస్క్ మ్యాన్ చాలా డేర్ చేశాడు కాబట్టి సో హీ ఈస్ నైస్. శ్రీజ లేదు, కళ్యాణ్ లేడు, ప్రియా లేదు. అంతే ముగ్గురే అదొకం. సో ఎక్సైటింగ్ క్యాండిడేట్స్ అయితే ముగ్గురే ప్రస్తుతానికి. ఫర్ వేరియస్ ఫ్యాక్టర్స్. ఓ సింగిల్ రీజన్ అయితే కాదు. సింగిల్ ఫ్యాక్టర్ కాదు. వేరియస్ ఫ్యాక్టర్స్, వేరియస్ రీజన్స్ వల్ల ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కొంచెం ఎక్సైటింగ్‌గా అనిపించారు. లెట్స్ సీ చూద్దాం. సో దాట్స్ ఇట్ గైస్. ఇది నాకైతే ఇలా అనిపించింది 2 చూసిన తర్వాత. మరి మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో దాట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సోషల్ మీడియాలో షేర్ చేయండి. షేర్ చేయండి అంటే అలా కాకుండా ఈ క్లిప్స్ ఏమైనా కట్ చేసుకొని నీకు అనిపిస్తది కదా! నేను చెప్పింది వాలిడ్ అని చెప్పి. అలా అనిపిస్తే మీరు ఇన్‌స్టా, వాట్సాప్, ట్విట్టర్, ఫేస్‌బుక్ వీటన్నిటిలో కూడా కట్ చేసి పోస్ట్ చేయడానికైతే ట్రై చేయండి. థాంక్ యూ సో మచ్ గైస్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరస్ మైదర్ ఎక్కడొచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బై బై. మీట్ నెక్స్ట్ వీడియో. బై బై.